నమో నమో శంకర ఆది నీలకంఠుడా యాది మొదలు అంతరముని అంతరాత్మయేందయ నమో నమో శంకర అర్ధరూప రుద్రుడా రుద్రమేషి నా జడాయ తీరు మాకు నీదయ నీ పుటుకల పురిటిలో నన్ను కొలిసిన ఏకదా సాముని సుట్టముల మలిపి సాగ నంపుడేందయ గౌరీ శంకర రారా మాదేవా శివ నమో 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 శంకర ఆది నీలకంఠుడా యాది మొదలు అంతరముని అంతరాత్మయేందయ నమో నమో శంకర అర్ధరూప రుద్రుడా రుద్రమేషి నా జడాయ తీరు మాకు నీదయ భూగోళమంత నీది త్రిశూలాది యోగి త్రినేత్రుడయ్య స్వామి త్రినేత్రుడా నమామి బూడిద పూసుకొని జోల జబ్బకేసుకొని తిరిగొస్తవంట స్వామి నీలకంఠుడా నమామి ఏడేడు లోకాల యములడ రాజేశుడా శ్రీశైలం శిఖరాన ఓ మల్లికార్జున కైలాసవాసుడా కిరాదినాథుడా పర్వతాన మల్లన్న రూపం నీదిరా ఏ పేరున నిన్ను పిలిచిన పలికే కాశీశ్వర నమో 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 శంకర నాది నీలకంఠుడా యాది మొదలు అంతరముని అంతరాత్మయేందయ నమో నమో శంకర అర్ధరూప రుద్రుడా రుద్రమేషి నా జడాయ తీరు మాకు నీదయ. ఓకే, మస్తు పాడుతున్నారమ్మ పాటలు. అమ్మ దేవుళ్ళ పాటలు చాలా అంటే చాలా బాగా పాడారు. సో బొడ్డెమ్మ పాటలు కూడా వస్తాయన్నారు కదా ఇలా మేడం. సో మరి బొడ్డెమ్మ పాటలు ఏమొస్తాయి మరి మీకు? పాడతాను మేడం, పాడి చూపిస్తారు. సో పాడండి. పుట్టింది ఆ ఊరు నెమ్లివంజయ్య తందా నా దేవనందాన పెరిగింది ఆ ఊరు నెమ్లివంజయ్య తందా నా దేవనందాన పుట్టింది పెరిగింది పెదకోల మంద తందా నా దేవనందాన పెదకోల మందలో పెద్ద బాజారులో తందా నా దేవనందాన పెద్ద బాజారులో గొల్లవారిన్లు తందా నా దేవనందాన గొల్లవారిన్లులను పుట్టినవురా తందా నా దేవనందాన కురువారిన్లులను వరిగినవురా తందా నా దేవనందాన పాగంత గడిగిన పోసేరు బియ్యము తందా నా దేవనందాన నెయ్యితో చేసిన నేతంగి వంట తందా నా దేవనందాన. ఈ పాట కూడా పెద్దగా ఉంది మేడం. ఇంకా బాగుంది, కొంచెం పాడండి. ఇంకా ఇంకోటి పాడతలే. సరే పాడండి. చికెట్ ఇంట్లో సిలిక వలికే శ్రీరాముల కోడి కూసే అదమూల పోద్దు ఒడిసెనే ఓ బొలార మెల్లి అదమూల పోద్దు ఒడిసెనే ఓ బొలార మెల్లి కటకాట వాన ఓకో కన్నీరు దియ ఓకో నేను సస్తే ముండ మొయ్యకే ఓ బొలార మెల్లి నేను సస్తే ముండ మొయ్యకే ఓ బొలార మెల్లి. సో మొత్తానికైతే బొడ్డెమ్మ పాటలు కూడా చాలా అంటే చాలా బాగా పాడారు. సో మీ ఊర్లో మీరు పాడతారా మరి బొడ్డెమ్మల దగ్గర? పాడతాం మేడం. పాడతారా లేకపోతే ఈ పనుల సందర్భాల? పాడతాం, చాలా సరదాగా ఉంటాం మేడం. పండగల దగ్గరికి ఎంజాయ్ దగ్గర కోసం పోతాం. ఈ నాయకుని పండుగ దగ్గర ఈ నాయకుని దగ్గర పోతాం, ఇంకా బతుకమ్మల దగ్గర పోతాం. చేస్తారా మీరు బతుకమ్మలు? మేము చేయం కానీ వేరే వాళ్ళు చేస్తారు, మా వాళ్ళు చేస్తారు, పోతాం. ఓకే, సూపర్ అమ్మ. మరి చివరిగా పల్లె పాటలు ఏమన్నా వస్తాయి మేడం, పాడండి. ఎరుకాలోడా మేదరోడ భీమయ్య ఎదురు బొంగుల గుమ్మి అల్లుదొరో భీమయ్య ఎదురు బొంగుల గుమ్మి అల్లుదొరో భీమయ్య కట్టెల కంట నేనే ఓతే భీమయ్య కమజూలేట నీ ఊరావదొరో భీమయ్య కమజూలేట నీ ఊరావదొరో భీమయ్య ఎరుకాలోడా మేదరోడ భీమయ్య ఎదురు బొంగుల గుమ్మి అల్లుదొరో భీమయ్య ఎదురు బొంగుల గుమ్మి అల్లుదొరో భీమయ్య. సూపర్ అండి. కొంచెమే పాడుతున్నారు, మస్తు వస్తున్నాయి కదా పాటలు, మంచిగా మొత్తం పాడొచ్చు కదా. ఇంకా పాడతలే మేడం, చాలా ఉన్నాయి కదా పాటలు, అవి కొంచెం కొంచెం పాడ. ఇంకా చాలా అంటే ఎన్ని వస్తాయి? వస్తాయి మేడం. మరి పాడండి, అక్కడ వాడేసేయండి. మీకు ఏ పాటలు వస్తాయి వాడేసేయండి. పాటలు అన్ని దాంట్లో రాసుకోవాలి మేడం. కొంచెం ఫస్ట్ అక్షరం వస్తాయి, ఫస్ట్ లైన్ అందుకనే అన్ని వస్తాయి. ఫస్ట్ కొంచెం అన్ని రాసుకోవచ్చు. ఫస్ట్ లైన్ ఒకటి రాసుకొచ్చుకుంటే వస్తాయి. ఫస్ట్ అక్షరం వస్తది కదా, అప్పుడు అన్ని వస్తాయి. అవును, ఇంకా రాసుకోవచ్చుకోలేదు. సరే, మళ్ళీ వచ్చినప్పుడు రాసుకొని రండి. ఇప్పుడు ఇంకేమైనా గుర్తుకుంటే పాడండి. నీవు తెచ్చిన సీటి సీరెలు మా మాసిన బాలయ్య కట్టలేదురా మురువలేదురా మా మాసిన బాలయ్య పోటి నిందలే ఓడి గట్టిరి మా మాసిన బాలయ్య మంది కంట్లనే మన్ను జల్లిరి మా మాసిన బాలయ్య. ఈ పాట కూడా వస్తుంది. పాడండి, బాగున్నాయి మీ పాటలు. ఎందుకు 2 లైన్లు వాడు ఆపేస్తున్నారు? మిగతా వచ్చేంత వరకు పాడేసేయండి. వస్తుందా మిగతా రావా లైన్స్? ఇంకా అన్నిట్లనే చీరలు రేఖలు లంగలు అన్ని. సో మొత్తానికి అయితే మస్తు పాటలతో మా ముందుకు వచ్చినారు, చాలా సంతోషం. ఎడా ఉన్నాదో నవ్వుల నాయంకి ఎట్లా ఉన్నాదో మాటల మరుమల్లి ఎడా ఉన్నాదో నవ్వుల నాయంకి
ఎట్లా ఉన్నాదో మాటల మరమల్లి మల్లెల కన్నా తెల్లని మనసు జాబిలి కన్నా సల్లని మనసు మల్లెల కన్నా తెల్లని మనసు జాబిలి కన్నా సల్లని మనసు ఎడా ఉన్నాదో నవ్వుల నాయంకి ఎట్లా ఉన్నాదో మాటల మరమల్లి ఎట్లా ఉన్నాదో మాటల మరమల్లి ఏటి గట్టునా ఎంకిని చూడాలా ఎంకి ముందరానే వాలిపోవాలా మాటలాడుతూ చల్లని ఒళ్ళో నిద్రవాల మాటలాడుతూ చల్లని ఒళ్ళో నిద్రవాల ఎడా ఉన్నాదో నవ్వుల నాయంకి ఎట్లా ఉన్నాదో మాటల మరమల్లి ఎట్లా ఉన్నాదో మాటల మరమల్లి. ఇది కూడా పెద్దగా ఉంది ఇంకా పాట. బాగుంది, సూపర్ ఉంది పాట. సో మరి మీకు ముగ్గురు కొడుకులు అన్నారు, కొడుకుల మీద ఏమన్నా పాటలు వస్తాయి? కొడుకుల మీద ఏం రావు మేడం. బిడ్డల మీద? బిడ్డల మీద కూడా ఏం రావు, ఇంకా బతుకమ్మ సాంగ్లు అవి ఇవి వస్తాయి. బతుకమ్మ. సో ఊళ్ళో ఇంకా పాడుకుంటున్నారు కదా, సో ఇంకా ఊళ్ళో పాడుకునే పాటలు ఏమొస్తాయి? ఇంకా అన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తాయి మేడం. ఇప్పుడైతే కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే లెక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిగలు విలువని తెలుసుకో ఉన్నోడివే లేనోడివే ఏ కులము నీది అని అడగదు మంచోడివే చెడ్డోడివే ఏ మతము నీది అని అడగదు ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు దానికి విలువని ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే లెక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రజలు విలువని తెలుసుకో. ఇది కూడా వస్తుంది మొత్తం పాట. మరి నిజంగా సమయం మీద కూడా ఇంత మంచి పాట సెలెక్షన్ చేసుకున్నా పాడడానికి మీరు. చాలా ఆయన పాట కూడా వస్తుంది. ఎవరిది? అందశ్రీ మొన్న చచ్చిపోయింది కదా, అందశ్రీ గారు వస్తుందా? ఏం పాట వస్తుంది? మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చికైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడు కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చికైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. సూపర్, మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసుకున్నాం మొత్తానికైతే. సో అమ్మ పాట కూడా వస్తది. అమ్మ పాట? ఏ పాట అమ్మది? కమ్మనైన అమ్మ పాట. అదే మధుప్రియది. ఎట్లా అంటే ఈ పాటలని ఎట్లా సెలెక్షన్ చేసుకురు మీరు? ఏమన్నా మంచి మంచి పాటలు పాడితేనే మంచిగా ఉంటాయి కదా. అంతే, సో మనకు మన మనసుకి మనం ఎన్నుకోవాలన్నా మంచి పాటలు అంటేనే ఇష్టం అనిపిస్తుంది. అంతే. సో మరి అమ్మ పాట అన్నారు కదా, పాడండి. కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తల్లి గర్భాగుళ్ళే ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు 9 మాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయిక నేను కడుపులుండన్నప్పుడు కత్తిమిని సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూలే సొమ్మ సిల్లునమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన ఎన్ని జన్మలున్న కవలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున పొద్దు పొద్దున లేచి నీ నామములు తలసి నిన్ని పూజించి నా నీరు నమ్మదీరునా అమ్మా కమ్మనైనా అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. చాలా బాగా పాడుతున్నారు మీరు. వేరే వాళ్ళ పాటలు కూడా చాలా, మీ నాన్న పాటలు, మీ అన్న పాటలు, యూట్యూబ్ లో పాటలు, మీ సొంత పాటలు. సో మరి ఏం పాట పాడతారు ఇప్పుడు? భక్తి పాటనే పాడతారు. భక్తి పాట? ఏ భక్తి అంటే ఎవరి మీద, ఏ దేవుడి మీద? గురు పోదదే. గురు పోదదే. ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగని నా లేదురా ఈ మోక్ష నరకము
ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగని నా లేదురా ఈ మోక్ష నరకము ఇంతై తోలు బొమ్మలు పరిపూర్ణ జలదిలో ముంతలు ఈ కీలు బొమ్మలు భ్రాంతి రహితంబైన గురుని సెంత చేరి షోడశాచరి భ్రాంతి రహితంబైన గురుని సెంత చేరి షోడశాచరి కేవలం ఆవలి వల దరికి చేరే శరణగలిగే ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగని నా లేదురా ఈ మోక్ష నరకము సూపర్. ఈనవే మానస గురు బోధ బుద్ధి ఈనకున్న తరువాత యమునితో బాధ ఈనవే మానస గురు బోధ బుద్ధి ఈనకున్న తరువాత యమునితో బాధ ఈనవే మానస గురు బోధ ఈ జన్మమే చక్కదనము ఇంత తేజమెక్కడ లేదు తెలిసితే సుఖము ఈ జన్మమే చక్కదనము ఈనవే మానస గురు బోధ బుద్ధి ఈనకున్న తరువాత యమునితో బాధ ఈనవే మానస గురు బోధ. సూపర్. చూడండి ఈయన ఎంత మనసు గురించి మనసుకి ఎంతగానం చెప్పుకుంటుందా బాధ వినకపోతే తర్వాత ఏమంటారో బాధ వస్తుంది. నిజంగా ఈ గురు బోధన ఎవరు పుట్టించారో కానీ పాటలు చాలా అంటే చాలా బాగున్నాయి, బాగా అర్థమవుతుంటాయి మేడం. ఇంత ముందు పాడిన వాళ్ళు కూడా ఒక 2-3 పాడిన మన గురు బోధ తీసుకున్న వాళ్ళు ఎంత అంటే నిజంగా అలా పాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా వినాలి అనిపిస్తుంది. ముందు చేసిన కర్మ శేషం తనువు మన్ను పాలై ఉన్న ఇడువాదు దోషం ముందు చేసిన కర్మ శేషం తనువు మన్ను పాలై ఉన్న ఇడువాదు దోషం ఈనవే మానస గురు బోధ బుద్ధి ఈనకున్న తరువాత యమునితో బాధ ఈనవే మానస గురు బోధ. అంటే మనం ఇప్పుడు జన్మల పాపం చేసినా చచ్చిపోయినా కూడా తనువు మన్ను పాలైనా కూడా ఇడవదంట దోషం. నిజంగా మరి ఎంత అనుభవజ్ఞులు ఆ పాటలు రాసినా కానీ నిజంగా పాటలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది పాట అంతా మంచిగా ఉంది మేడం. నిన్ను చూస్తే ఒంట తీరు మారుతుంటదే ఆగమై చిన్నుకుండే జారుతుంటదే ఓ చిన్నదాన మనసు నిన్ను కోరుతుంటదే పానమెత్తు చూసుకుంటా రాయ చందిరి పట్ట గొలుచునై ఉంట నా పూల పందిరి సత్యదాకా తోడు ఉంట రాయ చందిరి పుట్టు మచ్చవోలే ఉంట నా పూల పందిరి నిన్ను చూస్తే ఒంటి తీరు మారుతుంటదే ఆగమై చిన్ని గుండె జారుతుంటదే ఓ చిన్నదాన మనసు నిన్ను కోరుతుంటదే పానమెత్తు చూసుకుంట రాయ చందిరి పట్ట గొలుచునై ఉంట నా పూల పందిరి సత్యదాకా తోడుగుంట రాయ చందిరి పుట్టు మచ్చవోలే ఉంట నా పూల పందిరి నీ మాటలేమో ఊటబాయి ఊరినట్టుగా నీ పాటలేమో తేనెలూరి పారినట్టుగా జంట ఉంటని కొంటతనం కోరినట్టుగా లగ్గమంటూ పగ్గం వేసి ఓరి పిల్లాడో నన్ను ముగ్గులేకు దించ ఒకర పూల జల్లడా సిగ్గు మొగ్గలేసి నాది ఓరి పిల్లాడో చిటికి నీళ్ళు బట్టి సోపుతాయిద పూల జల్లడా. సో అమ్మ మస్తు పాటలు, మంచి మంచి పాటలు, చాలా మంచి అద్భుతమైన పాటలు మాకు అందించేందుకు మీకు మా RLR మీడియా నుంచి ధన్యవాదాలమ్మా. సో మీరు ఇంకా మంచి మంచి పాటలతో ముందుకెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో చూసారు కదండి మన గోవిందమ్మ గారి ఇంటర్వ్యూ. నిజంగా అన్ని రకాల పాటలు, కథలు కానీ పాత మన గురు బోధకు సంబంధించినవి, వాళ్ళ నాన్న నేర్చుకున్న పాటలు కూడా ఎంతో అద్భుతంగా పాడింది. సో ఇప్పటికి సంబంధించిన ట్రెండ్ సాంగ్స్ కూడా ఎంతో చాలా చక్కగా పాడింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ RLR మీడియా. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ అవకాశం ఇచ్చిన RLR మీడియా వాళ్ళకు ధన్యవాదాలు.